శ్రీ విష్ణు రూపాయ నమ శివాయ. శ్రీ విద్య ప్రేక్షకులకి ఈరోజు స్వాగతం. మేషరాశి, సింహరాశి అలాగే ధనుసు రాశి వారి కనుక తీసుకున్నట్లయితే ఈ రోజు బాగానే ఉండబోతుంది. విశేషంగా ఈ రోజు కొన్ని ట్రావెలింగ్స్ ఎక్కువ అవకాశం ఉండబోతుంది. దాంతో పాటు కొద్దిగా ఈ రోజు ఇన్సెక్యూరిటీ ఫీలింగ్ కూడా వచ్చుద్ది. వృషభ రాశి, కన్యా రాశి అలాగే మకర రాశి వారి కనుక చూసుకున్నట్లయితే ఈ రోజు హెల్త్ జాగ్రత్తగా. బయట పదార్థాలు ఈ రోజు అస్సలు తినకండి. ఖర్చుల పట్ల ఈ రోజు నియంత్రణ అవసరము. ఖర్చుల వల్ల కొద్ది బాధ కలిగే అవకాశాలు అయితే ఈ రోజు కనపడుతున్నాయి. అప్పు చేయాల్సిన అవకాశం కూడా ఈ రోజు ఉంది, కానీ చూసి చేయడానికి మీరు ప్రయత్నించండి. మిథున రాశి, తులారాశి అలాగే కుంభరాశి వారి కనుక చూసుకున్నట్లయితే ఈ రోజు చాలా బాగుండబోతుంది. కొన్ని విషయాల లోపల ఆనందమైన పరిస్థితులతో పాటు బుద్ధిని ఈ రోజు ఎక్కువగా ఉపయోగించండి. ఎమోషనల్ లోపల నిర్ణయాలు అస్సలు తీసుకోకండి, అవి పని కూడా జరగవు. కర్కటక రాశి, వృశ్చిక రాశి అలాగే మీన రాశి వారి కనుక చూసుకున్నట్లయితే ఈ రోజు చాలా బాగుండబోతుంది. విశేషంగా ఈ రోజు కొన్ని విషయాల లోపల డిసిప్లిన్తో పాటు ఉండడం వల్ల అనుకున్న పనులు జరిగైతే అవుతాయి. కానీ ఏంటి, మీ రహస్యమైన విషయాల గురించి ఈ రోజు ఎవరితో ఎక్కువ డిస్కస్ అస్సలు మీరు చేయకూడదు. కొద్దిగా ఈ రోజు ఏంటంటే ఏదైనా డాక్యుమెంట్ పైన సైన్ చేసేటప్పుడు మరీ జాగ్రత్తగా ఉండడానికి మీరు ప్రయత్నించండి. ఈ రోజు ప్రతి ఒక్కరూ దక్షిణామూర్తి స్తోత్రం చదవడానికి ప్రయత్నించండి. కుదిరినట్లయితే లేకపోయినట్లయితే విష్ణు సహస్రనామ స్తోత్రాన్ని తప్పకుండా మీరు చదవండి. శ్రీమాత్రే నమః.